సెంటర్లో కొనుగోళ్ల కార్యక్రమాన్ని సమీక్షించడం ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. ఈరోజు నగర్కల్ నియోజకవర్గంలో విప్ వీరేశమన్న గారు ఆహ్వానం మేరకు ఈరోజు నగర్కల్లో ఈ యొక్క సమీక్ష నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేటీఆర్, హరీష్ రావులు కేవలం రోజు రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడ కొనుగోలు జరుగుతలేవు, అన్ని అబద్ధాలే చెప్తుర్రు, అంకెలే చెప్తుర్రు తప్ప అంకెలు వాస్తవాలు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరు అందరు గమనించారు. ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక విప్గా, ఒక ఎమ్మెల్యేగా మేము ఆదివారం రోజు అధికారులందరూ ఇక్కడ చూస్తే అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. అధికారులందరూ కూడా ఈరోజు ఈ సమీక్షకు వచ్చి వాస్తవాలను, అంటే మేము హైదరాబాద్లో కూర్చొని రివ్యూలు పెట్టుకుంటే మాకు వచ్చే ఫిగర్స్ తప్పు అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. వాస్తవాలు నగర్కల్ నియోజకవర్గంలో ఈరోజు మొత్తం అన్ని మండలాలలో రివ్యూ జరిగింది. అన్ని మండలాలలో రివ్యూ జరిగితే కూడా దగ్గర 50 నుంచి 60 అంటే 56 సెంటర్లు ఉన్నటువంటి ఈ 3 మండలాలలో ఇప్పుడు జరిగింది. 3 మండలాలు జరిగితే 56 సెంటర్లు ఉంటే 23 సెంటర్లలో క్లోజ్ చేయడం జరిగింది. సెంటర్స్ని ప్రతి గింజ కొని క్లోజ్ చేయడం జరిగింది. మిగతా దగ్గర కూడా మ్యాక్సిమం అయిపోయింది. ఇప్పుడు కేవలం 250 లారీలు ఉన్నాయి. ఇప్పుడు 28వ తారీఖు కల్లా ఈ యొక్క 3 మండలాలు ఇప్పుడు చేసింది కానీ నార్కెట్పల్లి కానీ ఈ 4 మండలాలలో కూడా 28వ తారీఖు కల్లా ప్రతి గింజ కొనే ప్రయత్నం చేస్తామని అధికారులు, ఇక్కడికి వచ్చినటువంటి ఐకేపీ సెంటర్లు నడిపించేటువంటి బాధ్యులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ తేట తెల్లంగా లెక్కలు చెప్పిపోవడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మా నాయకులకు మాకు చిత్తశుద్ధి ఉంది, పట్టుదల ఉంది, రైతుల పట్ల ప్రేమ మమకారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఇబ్బంది పడొద్దు, ప్రతి రైతు కూడా కల్లాల దగ్గర ఎక్కువ రోజులు ఉండొద్దన్న ఉద్దేశంతో అమాలీల సమస్య ఉన్నా, రైస్ మిల్లర్లతోటి సమస్యలు ఉన్నా అన్నిటినీ అధిగమించి మా ఎమ్మెల్యేలు ఏం పనిచేస్తున్నారో ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 24 అవర్స్ పాలిటిక్సే చేయాలి, 24 అవర్స్ తప్పుడు సంకేతాలు వేయాలి, 24 గంటలు రాష్ట్ర ప్రజలను తప్పుతో పట్టించాలనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు మీ పాలనలను ఎప్పుడైనా మీరు ఈ విధంగా ఆదివారాలు కూడా సమీక్ష చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు ఎప్పుడు అపోజిషన్ లేదని ప్రతిపక్షాన్ని లేకుండా చేసి మీరు రాజ్యాన్ని నడిపినటువంటి పరిస్థితి మీరు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉండండి, మా తప్పుల్ని చూపించండి, కానీ తప్పుల్ని చూపించడమే కాకుండా తప్పుడు లెక్కలు చెప్పొద్దని చెప్పి నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయాలు చేయొచ్చు, 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇచ్చిర్రు, మాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిర్రు. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని ప్రజలే తీర్పిస్తారు మా పని మీద, కానీ వాళ్ళు ఒక్కరోజు కూడా ఓర్వలేకపోతున్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి ఈ రోజు వరకు రోజు చెడు ప్రచారమే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఈ నగర్కల్లే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అందరు ఎమ్మెల్యేలతో సమీక్ష చేసిరు. అక్కడ ఏ పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 28వ తారీఖు అయిపోతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారం 10 రోజులలో ప్రతి గింజ కొనుగోలు జరుగుతుందని తెలియజేస్తున్నాం.